సర్ జగదీష్ చంద్రబోస్ కెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొన్నాడు. ఈ కెస్కోగ్రాఫ్ ఏం చేస్తుందంటే ఇది మొక్కలలో 1 నిమిషంలో పెరిగే పెరుగుదలను అంటే 1 మిల్లీమీటర్లోని 10 లక్షల వంతు వరకు నమోదు చేయగలిగే అంతటి సూక్ష్మగ్రాహ్యంగా ఉంటుంది. కోల్కతాలో బోస్ పరిశోధనా సంస్థ ప్రారంభించడమే కాక మొక్కలలో క్షోభ్యతపై పరిశోధనలు, మొక్కలలో నాడీ యాంత్రికం మొదలైన గ్రంథాలను రచించాడు. ఇతను ఎక్కడ పుట్టాడంటే మనకి బెంగాల్ కుటుంబంలో జన్మించాడు. ఈయన ఒక భౌతిక శాస్త్రవేత్త అనమాట. ఈయన సూక్ష్మ తరంగదైర్ఘ్య విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసే రేడియో తరంగాలను గుర్తించే కోహెరర్ అనే పరికరాన్ని రూపకల్పన చేశాడు. భౌతిక శాస్త్రంలో ఆయనకు గల ప్రావీణ్యంకు యుఎస్ పేటెంట్ కూడా పొందాడు. తొలి భారతీయుడు. అదేవిధంగా ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి ఇండియన్. ఈయనకి మొక్కలు నిర్జీవ వస్తువులు కాదని వీటికి కూడా భావ వ్యక్తీకరణ ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఎవరో సార్ జగదీష్ చంద్రబోస్ అనమాట.